హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. అమర్నాథ్ పార్ట్ 1 యాత్ర అయితే అప్లోడ్ చేశాను. ఇది పార్ట్ 2 అండి. ఎత్తైన మంచు పర్వతాల మధ్యలోంచి హెలికాప్టర్ ఇలా దూసుకుపోతూ ఉంది. మొత్తం హెలికాప్టర్ జర్నీ వచ్చి 7 మినిట్సేనండి. ఎత్తైన మంచు పర్వతాలు, లోతైన లోయలు, మనకి ఎటు చూసిన అందమైన ప్రకృతి అలా కనిపిస్తూ ఉంటుంది. ఆస్వాదిస్తూ మనం ఇలా వెళ్ళిపోతున్నప్పుడు ఏ భయము ఉండదండి. అప్పుడే వచ్చేసామా అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకాసేపు చక్కర్లు కొడితే బాగుండు అని అనిపిస్తుంది. కానీ కరెక్ట్గా 7 మినిట్స్ అవ్వగానే మనం పంచతరిణిలో ల్యాండ్ అవుతామండి. మేము ల్యాండ్ అయ్యేసరికి 3:20 అయ్యింది. ఇది 7 o'clockకి కూడా మనకి ఇక్కడ చీకటి పడలేదు. మేమైతే అకామిడేషన్ అయితే చూసుకోవాలి, ఎందుకంటే 3 o'clockకి అక్కడ గేట్స్ మూసేస్తారు. సో ఈ గూడారాల్లో మేము అకామిడేషన్ అయితే చూసుకున్నాము. ఐరన్ కార్డ్స్ ఇచ్చారండి, బెడ్స్ ఇచ్చారు, రగ్గులు ఇచ్చారు. మనిషికి 750 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. హాట్ వాటర్ కావాలన్నా ఇస్తారు. బకెట్ కావాలంటే 100 రూపీస్, మగ్గు కావాలంటే మగ్గు వాటర్ కావాలంటే 30 రూపీస్. ఫుడ్ కూడా ఫ్రీగా మనకి పెడతారండి. 8 o'clockకి అనౌన్స్ చేస్తారు, ఫుడ్ రెడీ అయింది రండి అని. వేడివేడిగా ఫుడ్ మేము తీసుకొని క్యాంప్ ఫైర్ ఉంటే కాసేపు అక్కడ స్పెండ్ చేసుకొని గూడారాలకు అయితే వచ్చేసాము. నైటు మేము పడుకునేసరికి 10 అయింది. 10 తర్వాత వర్షం అయితే పడిందండి. చాలా భయమేసింది. వర్షంలో మనం వెళ్ళగలమా లేదా, గేట్స్ మూసేస్తారా అన్న భయం అయితే మాకు అనిపించింది. కానీ కాసేపు వర్షం పడి ఆగిపోయింది. మేము 3:30కే లేచి బ్రష్ చేసుకొని ఆ చలిలో మేము ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ బయలుదేరాము. 4కల్లా మేము క్యూలో నించున్నాము, ఎందుకంటే 4:30కి ఓపెన్ చేస్తారండి గేట్స్. ఇక్కడే పల్లకీలు ఎక్కాలన్నా, గుర్రాలు ఎక్కాలన్నా, నడక కానీ అన్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. మనకి ఆఫీషియల్ రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఉంటుంది పల్లకీకి, అది 7,100 అయితే తీసుకున్నారు. గుర్రాలకు అయితే నాకు అంత ఐడియా లేదండి. ఈ చిన్న 3 feet ఘాట్ రోడ్లోనే మనం వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరికీ ఇదే రోడ్డు. పల్లకి మోసే వాళ్ళకైతే చాలా డిఫికల్ట్ అండి. బురదలో అలా నడుస్తూ ఎత్తు పల్లాల మధ్యలో తీసుకొని వెళ్తున్నప్పుడు చాలా భయమేస్తుంది. ఏ బ్యాలెన్స్ ఒక్కరు తప్పినా మనం లోయలో పడడం గ్యారంటీ అండి. భయంగానే వెళ్ళాము. ఆ చలికి అసలు తట్టుకోలేకపోయాము. ఎంత స్వెటర్స్ వేసుకున్నా, మంకీ క్యాప్స్ వేసుకున్నా, గ్లౌస్లు వేసుకున్నా ఆ చలికి వణుకుతూనే ఉంటాము. అంత చలిలో మనల్ని సేఫ్గా తీసుకొని వెళ్ళి అక్కడ అమర్నాథ్ గుహ దగ్గర మమ్మల్ని అయితే దింపారు. అక్కడి నుంచి ఒక 600 మెట్లు అయితే ఉంటాయండి. అవి కూడా ఎక్కలేని వాళ్ళకి మళ్ళీ వీళ్ళే మనల్ని దింపమంటే దింపుతారు. ఎక్స్ట్రా 1000 రూపీస్ అయితే తీసుకున్నారు. అమర్నాథ్ గుహలోకి వెళ్ళంగానే అక్కడ మంచులింగం అయితే కరిగిపోయిందండి. పార్వతీ లింగం అయితే ఉంది. అక్కడ 2 పావురాలు, అలా తెల్లటి పావురాలు తిరుగుతూ ఉంటాయి. వాటిని అయితే చూసాము. పార్వతీదేవి శివుడిని అడుగుతుంది, ఏంటంటే జీవిత సత్యం గురించి అడుగుతుంది. అప్పుడు శివుడు ఏకాంత ప్రదేశానికి తీసుకొని వచ్చి, అంటే ఈ మంచు పర్వతాల మధ్యలోకి తీసుకొని వచ్చి అమృతం గురించి పార్వతికి ఆ మంత్రాన్ని చెప్తారు. ఆ చెప్పే టైంలో ఆ పావురాలు వింటాయి కాబట్టి అవి సజీవంగా ఇప్పుడు కూడా ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి అని అంటారండి. తర్వాత మేము రిటర్న్ జర్నీ అయితే వెంటనే వచ్చేసాము. అక్కడ స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు కూడా అసలు మంచులో మనం కాలు పెడితే అసలు కాళ్ళు అయితే మనకి మొద్దుబారిపోతాయండి. అసలు అడుగు తీసి అడుగు కూడా వెయ్యలేము. పళ్ళు అయితే పటపటా కొరుకుతూ ఉంటాం, చేతులు వణుకుతూ ఉంటాయి. మొత్తానికి దేవుడి దర్శనం అయితే దొరికింది, ఈజీగా దొరికింది. రిటర్న్ జర్నీలో చక్కగా తెల్లారిపోయింది. ఎండ కూడా తొందరగా వచ్చేసిందండి. 6:30కే అమ్మయ్య అనుకున్నాము. కానీ రిటర్న్ జర్నీ అంత డిఫికల్ట్ అవ్వలేదు, కానీ భయపడుతూనే వచ్చాము. ఇంత సాహసయాత్ర చేస్తానని నేను కలలో కూడా ఊహించలేదండి. మనకి ఇది ఎందుకు సాహసయాత్ర అంటానంటే, ఇక్కడ ఆర్మీ ప్రొటెక్షన్ అయితే కంపల్సరీ అవసరము. ఉగ్రవాదులు ఎప్పుడు ఎక్కడ ఎలా మన మీద దాడి చేస్తారో తెలీదు. అందుకని నిరంతరము ఆర్మీ అయితే ఇక్కడ వర్క్ చేస్తూనే ఉంటారు. అది 52 days అవనివ్వండి, 57 days అయినా ఇదే గూడారాల్లో వాళ్ళు
ఉండాలి. వాళ్ళు ఫుడ్ కానీ ఏది ఇచ్చినా ఎంత సర్వీస్ ఇస్తారంటే ఆ సర్వీసెస్ని మనం ఇలా గుర్తించినప్పుడు మనం చేతులు జోడించి నమస్కరించాలి అనిపిస్తుంది. నిజంగా అంత ప్రొటెక్షన్ ఉందండి. ఆర్మీని అయితే మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇంత సాహసయాత్రని, ఇంత రిస్క్తో కూడిన యాత్రని నేను చేస్తానని కలలో కూడా ఊహించలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.